అరే రే ఇంత బరువు మోసుకొస్తున్నావేంటమ్మా? బయట నుంచి ఒక కేకేస్తే వచ్చుండేవాడిని కదా. ఇలా ఇవ్వమ్మా. పర్లేదులే నాన్న. చూడవే నా కూతుని. అంత చదువుకుని ఇంత పెద్ద లాయర్ అయినా కూడా చెల్లెలి పెళ్లికి ఎంత కష్టపడుతుందో చూడవే. ఇదే బాధ్యత అంటే. చిన్నప్పటి నుంచి అది దీని కింద చేసిన చాకరీతో పోలిస్తే ఇది ఏమాత్రం లేవయ్యా. జీవితాంతం తిరిగి సేవలు చేసిన రుణం తీరదు. చదువుకున్న దాని కింద చదువుకుంది చేయటం గొప్ప కాదే, కానీ చదువుకోని దానికోసం చదువుకున్నది చేస్తే అది గొప్ప. నానా ఇప్పుడెందుకు ఊరికే గొడవ? ఎవరేమనుకున్నా నాకు కావాల్సింది ఈ పెళ్లి జరగడం, మీరు సంతోషంగా ఉండడం. ఈ ఒక్క మాట చాలమ్మా. ఇన్నాళ్లు పడ్డ కష్టమంతా పోయింది, కడుపు నిండిపోయిందమ్మా. పోనీలేండి, ఈ రోజుకి తిండి మానేయండి. నాకు తెలిసే ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు కడుపు మాడుద్దాం అని చూస్తావు. అవును, ఈ కుట్టు మిషన్ కనిపించటం లేదేంటి? నేను వెళ్ళగానే వీళ్ళని మభ్యపెట్టి మళ్ళీ బయటికి చెక్కేలేదు కదా. నానా ఈ కుట్టు మిషన్ ఏది? మళ్ళీ బయటికి ఏమైనా వెళ్ళిందా? లేదమ్మా, లోపలే ఉంది. ఫోన్ ఉంది కాబట్టి ఇంట్లోనే ఉంది. అవును, దీనికి ఎవరు ఫోన్ చేస్తున్నారు? ఆ రిచ్ కార్ వాడేమైనా ఫోన్ చేస్తున్నాడా? హలో హలో ధరణి. ఎవరు? నేనమ్మా, మినిస్టర్ సరస్వతిని మాట్లాడుతున్నాను. మినిస్టర్ దేనికి ఫోన్ చేయడం ఏంటి? ఆవిడ రేంజ్ పడిపోయిందా? దీని రేంజ్ పెరిగిపోయిందా? అసలు ఎందుకు ఫోన్ చేస్తుందో ధరణిలా మాట్లాడి కనుక్కోవాలి. హలో, ధరణియేనా మాట్లాడేది? అవును మేడం. ఒక్కసారిగా మీరు ఫోన్ చేసేసరికి నీతో మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయమ్మా. ముందు ఇది చెప్తాను విను. గవర్నమెంట్ షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు కదమ్మా, అందులో నీకో షాప్ కేటాయిస్తున్నారు. నువ్వే సొంతంగా షాప్ పెట్టుకోవచ్చు తల్లి. ఏంటమ్మా ఏమీ మాట్లాడటం లేదు? సంతోషంలో మాటలు రావడం లేదా? సంతోషంగానే ఉంది మేడం, కానీ ఉపయోగించుకోలేకపోతున్నందుకు బాధగా ఉంది. అదేంటమ్మా, సొంతంగా బోటికి పెట్టుకోవడం నీ కల కదా? నిజమే మేడం, కానీ ఇంట్లో సంబంధం చూశారు. తొందరలోనే పెళ్లి కూడా చేసుకుని వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను. ఓ అలాగా, నీకు హెల్ప్ అవుతుంది అనుకున్నానమ్మా. పోన్లే, పెళ్లి చేసుకుంటున్నావు కదా, సంతోషం. మేడం, పోనీ మా ఫ్రెండ్ ఒక టైలర్ ఉంది, ఆవిడకి ఏమైనా ఇస్తారా? లేదమ్మా, ముందు నీ పేరే ప్రపోజ్ చేశాం. నువ్వు వద్దంటే లిస్ట్లో ఉన్న తర్వాత వాళ్ళకి వెళ్తుంది. నీకెప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్ చేయమ్మా. అలాగే మేడం, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. టైం బాగుండి నేను లిఫ్ట్ చేశాను కాబట్టి సరిపోయింది. అదే ఈ కుట్టు మిషన్ లిఫ్ట్ చేసుంటే షాప్ ఇస్తారు, లోన్ ఇస్తారు అని పెళ్లి వద్దనుండేది. ఈ ఫోన్ నంబర్ చూసినా మినిస్టర్ ఎందుకు కాల్ చేసిందా అని తిరిగి కాల్ చేస్తుంది. కాల్ లిస్ట్లో నుంచి డిలీట్ చేసేయాలి. ఎవరక్క ఫోన్? ఎవరో బట్టలు కుట్టాలంట. నీకు పెళ్లి చూపులున్నాయి, కుట్టడం కుదరదని చెప్పాను. అయ్యో, అలా ఎందుకు చెప్పావక్క? కుట్టదాన్ని కదా.
పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేదానివి. ఎందుకే పని పెంచుకోవడం? ఆ పాతవేమైనా ఉంటే కుట్టి తొందరగా ఇచ్చే. పెళ్లికి ముందు రెస్ట్ తీసుకో. ఎవరు ఫోన్ చేస్తుంటారు? ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఫోన్ రాలేదే. మరి అక్కెందుకు ఇలా చెప్పింది? ఏది ఫోన్ ఇలా ఇవ్వు. నిజంగా ఫ్రెండే మేడం. ఫోన్ ఇవ్వమ్మా. మీరు తీసుకురావడం ఏంటి సార్? మీరు కూర్చోండి కూర్చోండి సార్, నేనే వెళ్ళి తీసుకొస్తాను. లైట్ కావాలా, స్ట్రాంగ్ కావాలా సార్? లేదా అల్లు యాలకులు వేసి స్పెషల్గా చేయించి తీసుకురావాలా? చెప్పండి సార్. ఏమో అనుకున్నాను, బంగారం వాడకం మామూలుగా లేదు. ఆఫీస్ కాబట్టి కాఫీలు టీలు చిన్న చిన్న షాపింగ్లతో సరిపోయింది. కానీ అదే ఇల్లు ఉంటే బట్టలు ఉతికించి తడిగుడ్డ కూడా పెట్టించుండేది. కానీ ఏం చేస్తాం, అమ్మాయి మనసు గెలుచుకోవాలంటే ఈ పాటలన్నీ పడక తప్పదు కదా. చల్లటి షవర్ బాత్ చేస్తే గానీ అలసట తీరదు. విక్రమ్, విక్రమ్, బాత్రూంలో ఉన్నాడా? ఇంపార్టెంట్ పేపర్స్ అన్నీ ఇలా పాకెట్స్లోనే వదిలేస్తాడు. ఆ లక్ష్మి ఏమో చూడకుండా వాషింగ్ మిషన్లో పడేస్తుంది. కొబ్బరికాయలు 4, అరటిపళ్ళు డజన్, జాంగ్రీ కిలో, కారపూస కిలో, కూల్ డ్రింక్స్ 4. ఏంటి, ఏదో పూజకో ఫంక్షన్కో కావాల్సిన సామాన్ల లిస్ట్ అంతా వీడి పాకెట్లో ఉంది. ఈ ఇంటి కోసం అయితే ఎప్పుడూ ఇలాంటి షాపింగ్ చేసింది లేదు. మరెవరి కోసం? అసలు ఇంటి కోసమే ఇలాంటివి కొననివాడు వేరే ఎవరి కోసం ఎందుకు కొంటాడు? రోజు ఆఫీస్కి ఫార్మల్స్ సూటు వేసుకువెళ్ళడం బోర్ కొడుతుందమ్మా. కొంచెం వెరైటీ కోసం. కానీ అమ్మాయి కోసమైతే చేస్తాడు. అంటే పరిచయాలు మాటల దగ్గర నుంచి ఏకంగా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఫంక్షన్లకి పూజలకి షాపింగ్ చేసేంత వరకు వచ్చిందన్నమాట. పర్వాలేదు, కొడుకు బాగా డెవలప్ అయ్యాడు. ఏంటమ్మా అలాగే నిల్చుండిపోయావు? ఏం లేదు నాన్న, ఒక విషయం నీతో చెప్పాలనిపించింది. ఏంటమ్మా? నిన్ను పెద్ద పెద్ద చదువులు చదివించాను, బిజినెస్ చేయడం ఎలాగో నేర్పించాను, డబ్బులు సంపాదించడం ఎలాగో కూడా నేర్పించాను. కానీ కిరాణా షాప్కి పంపించి 4 సరుకులు కొనడం నేర్పించలేకపోయాను అన్న లోటు మాత్రం అలాగే ఉండిపోయింది నాన్న. కానీ ఈ రోజుతో ఆ లోటు కూడా తీరిపోయింది. దేవుడా, ఇలా బుక్ అయిపోయానేంటి? స్వీట్లు, కొబ్బరికాయలు, పళ్ళు ఎవరికోసం నాన్న ఇవన్నీ? స్వీట్స్, కొబ్బరికాయలా? నాకేం తెలీదమ్మా. ఒకసారి ఇవ్వు చూస్తాను.
ఇది ఆ మంగళం గడి పనమ్మా. ఆహా, ఆ, మంగళం. మంగళం ఇంట్లో ఫంక్షన్ కోసం ఇవన్నీ కొన్నావన్నమాట. ఫ్యామిలీకి బాగా దగ్గరైపోయావు నాన్న. అయ్యో అదేం లేదమ్మా. నేనేదో క్లయింట్స్ లిస్ట్ పేపర్ మీద రాసిమంటే ఆ లిస్ట్ వాడి పాకెట్లో పెట్టుకుని వాళ్ళ ఆవిడ రాసిచ్చిన లిస్ట్ ఏదో నా పాకెట్లో పెట్టినట్టున్నాడు. రేపైపోయాడు వాడు నా చేతిలో. అయ్యో వద్దులే నాన్న, ఏదో పొరపాటున పెట్టుంటాళ్లే. సరే గాని ఆ లిస్ట్ జాగ్రత్త, మళ్ళీ ఆ అమ్మాయి అడుగుతుందేమో. ఆ అమ్మాయా? ఏ అమ్మాయి? ఓహ్, మంగళం భార్య గురించి అంటుందా? లేకపోతే నా మీదేమన్నా డౌట్ వచ్చిందా? అమ్మకి డౌట్ వస్తే డైరెక్ట్గా అడిగేస్తుందే, ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడదే. ఇలా శ్రావణి చుట్టూ తిరుగుతూ కిరాణా సామాన్లు కొంటుంటే ఏదో ఒకరోజు అమ్మ కంట్లో పడ్డం గ్యారంటీ. అమ్మకి డౌట్ రావడము గ్యారంటీ. తొందరగా ఏదో ఒక విషయం తెలిసి శ్రావణి గురించి అమ్మకి చెప్పేయాలి. శ్రావణి, అమ్మా శ్రావణి, ఏంటన్నా? టైం అవుతుంది కదా, అబ్బాయి వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో ఫోన్ చేయాల్సిందమ్మా. చేశాను నాన్న, ఇంకో గంట పడుతుంది. 3 బస్సులు మరి రావాలి కదా. పెళ్లి చూపులు జరిగేది నీకే. అలా మొహం వేలాడేసుకోకపోతే కాస్త నవ్వొచ్చు కదా. ఆడపిల్లకి పెళ్ళంటే ఎంత సంతోషంగా ఉంటుందో అంత దిగులుగా కూడా ఉంటుంది. ఎప్పుడు పళ్ళికిలిస్తూ నవ్వుతూ ఉండడం కుదరదు. కనీసం ఈ పూటైనా దాన్ని ఏమీ అనకుండా ఉండు. అననీలేమ్మా, ఇంకా ఎన్నాళ్ళు? పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేంత వరకే కదా. తర్వాత అనే అవకాశం అక్కకి ఉండదు, వినే సరదా నాకు ఉండదు. అనని ధరణిని రెడీ చేస్తున్నావా వదినా? అవును వదినా, రండి కూర్చోండి. ధరణి మొహంలో అప్పుడే పెళ్లికలు ఉట్టిపడుతోంది వదినా. అబ్బాయి ఎలా ఉంటాడు? ఒడ్డు పొడుగు, ధరణి పక్కన అంతాడా? అమ్మో, వీళ్ళ బాగోతం చూస్తుంటే పెళ్లి చూపులకు వచ్చిపోయే వాళ్ళలా లేరు, ఏదో వంక పెట్టేలా ఉన్నారు. మేము ఇంకా అబ్బాయిని చూడలేదు వదినా, నేరుగా చూద్దామని ఫోటోలు కూడా వద్దనుకున్నాం. ఎలాగో వచ్చాక చూస్తారు కదత్తా, కొద్దిసేపు ఓపిక పట్టండి. అదే నిజమేలేమ్మా. అవును వదినా, పనిలో పని చిన్నదానితో పాటు పెద్దదానికి కూడా సంబంధం చూడాల్సింది. ఒకేసారి పెళ్లి జరిగిపోయి ఉండేది, ఖర్చులు కూడా కలిసి వచ్చిండేవు కదా. చిచి, దానికి నాకు ఒకేసారి పెళ్లి జరగడం ఏంటి? అదేంటమ్మా అంత మాట అనేసావు? ఇద్దరూ ఒకేలా ఉన్నారు కదా, ఒకేసారి పెళ్లి చేస్తే చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది కదా అని అన్నానంతే. ఇంకా నయం, ఇద్దరం ఒకేలా ఉన్నాం కదా అని ఒకరినే పెళ్లి చేసుకోమన్నారు కాదు. నువ్వు లాయర్ అమ్మా, నీతో మాట్లాడడం కష్టం. ఇంకా పెళ్లి వాళ్ళు రావట్లేదేంటొదినా? అబ్బాయిని చూసి వెళ్ళిపోదామంటే 3 బస్సులు మారి రావాలటొదినా, కొంచెం ఆలస్యం అవుతుందన్నారు. అదేంటొదినా, కార్లో రాకపోయినా కనీసం ఆటోలోనైనా రాకుండా బస్సులు మారొస్తున్నారంటే మరీ అంత గతిలేని సంబంధమా? పెళ్లి చూపులకే బస్సులు మారి వచ్చేవాడు పెళ్ళయ్యాక అమ్మాయిని ఎందులో తిప్పుతాడో.
డౌట్ లేదు. వీళ్ళిక్కడే ఇలాగే ఉంటే ఏదో ఒక వంక పెట్టి పెళ్లి సంబంధం చెడగొట్టేస్తారు. ముందిక్కడి నుంచి వీళ్ళని పంపించేయడం మంచిది. కార్లో రావడానికి డబ్బులు లేక కాదత్తా, పెళ్లి చూపులకి బస్సులో రావడం వాళ్ళ వంశాచారం అంట. మనం కాదలేం కదా. నిజమేనమ్మా, ఎవరి ఆచారాలు వారివి. ఇంకా ఎంతసేపు పడుతుందమ్మా? ఒకసారి ఫోన్ చేయమ్మా. హలో శంకరయ్య, వస్తున్నావా? అవునా? అయ్యో అలాగా. సర్లేండి, మీరు మాత్రం ఏం చేస్తారు? రేపు పెట్టుకుందాం. ఏమైందమ్మా? రేపు పెట్టుకుందామంటావేంటి? వస్తుంటే దారిలో బస్ పంచర్ అయిందంట నాన్న. రాహుకాలం వచ్చేస్తుంది, రేపు కూడా మంచి రోజే, పెళ్లి చూపులు రేపు పెట్టుకుందాం అన్నారు. సరే అమ్మా, అయితే మళ్ళీ రేపే కదా, రేపొస్తాం. వెళ్ళొస్తాం వదినా. అలాగే వదినా. అదేంటమ్మా, ఏర్పాట్లన్నీ చేసి ఎదురు చూస్తుంటే చివరికి ఇలా అయిందేంటి? ఏం కాదులే నాన్న, అక్క ఊరికే కావాలని అబద్ధం చెప్పింది కదక్కా. ఇదెందుకు అబద్ధం చెప్తుంది? ఏమ్మా నిజమా? ఇంకేం చేయనానా, వాళ్ళ నస చూస్తుంటే ఏదో ఒకటి వాగి పెళ్లి సంబంధం చెడగొడతారేమో అనిపించింది. అందుకే వాళ్ళు రావడం లేదని అబద్ధం చెప్పాను. నేను చెప్పాను కదమ్మా, నాకు తెలుసు. నీకెలా తెలిసే? అమ్మా, కలిసి పుట్టాం, కలిసి పెరిగాం, కడుపులో కూడా కలిసి ఉన్నాం కదమ్మా. అక్క ఏం ఆలోచిస్తుందో, అక్క మనసేంటో నాకు కాక ఇంకెవరికి తెలుస్తుంది? అంటే నేనే ఉద్దేశంతో ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాను తెలుసని ఇండైరెక్ట్ గా చెప్తోందా? తెలిస్తే తెలియని బయటపడి అడిగే ధైర్యం అయితే లేదు కదా. అది చాలు పెళ్లి చేసి పంపించేయడానికి. పోనీలేమ్మా, ఒకసారిగా వాళ్ళు రారు అనగానే నా గుండెలో దడ మొదలైందమ్మా. వస్తున్నారు కదా, చాలమ్మా. అమ్మాయికి జాబ్ ఇచ్చి బుద్ధి చెప్పాలనే కదా, కానీ ఇప్పుడేమో వాడేమన్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుందంట. ఇక్కడ నేను 50,000 జీతం ఇస్తానంటే కాదని ఆ జిడ్డు మొహం గారిని పెళ్లి చేసుకుంటుందంటే ఏం చేయాలి చెప్పమ్మా? పెద్ద కోడలా చిన్న కోడలా? ఏమన్నారు? అదే, ఒక్కదానివే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావంటే పెద్ద కోడల గురించా చిన్న కోడల గురించి ఆలోచిస్తున్నావా అని. చిన్న కోడలు. ఇంకెక్కడి చిన్న కోడలు? వాడి జీవితంలోకి ఒక అమ్మాయి వచ్చిందనగానే జీవితాంతం ఉండే తోడవుతుందేమో అనుకున్నాను. వాడి మంచి కోసం ఆలోచిస్తుంటే నా అవసరం లేకుండా చేస్తుందేమో అనుకున్నాను. కానీ ఆశలు పుట్టినట్టే పుట్టి ఆవిరైపోయాయి. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతోంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎవరి మీద పడితే వాళ్ల మీద ఆశలు పెట్టుకోకూడదు వదినా. అయినా కొడుకు ఒక అమ్మాయి గురించి మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం వేషాలేస్తున్నావని తిట్టే అమ్మని చూశాను గాని ఇలా మురిసిపోయే అమ్మని నిన్నే చూస్తున్నాను వదినా. తప్పేముంది ప్రియంవదా?
మన కన్నబిడ్డ మీద ఎవరైనా కాస్త ప్రేమ చూపించినా మురిసిపోతాం. అలాంటిది ఆ అమ్మాయి వాడి మంచి కోసం ఆలోచించి వాడి కోపాన్ని తగ్గించి దారిలో పెట్టాలని చూసింది. ఒక అమ్మాయి ఇంతలా ఆలోచిస్తే ఆ మాత్రం ఆశపడుతుంది. తప్పేంటి?